షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం నా భార్య అయినటువంటి దారపు జోష్న గారికి శ్రీకాకుళం ఏఎంసీ చైర్మన్గా జనసేన పార్టీ తరపు నుండి నియమించడం జరిగింది. దానికి కృతజ్ఞతలు పేరు పేరున మొదటగా జనసేన పార్టీ అధినేత అయినటువంటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, విజనరీ లీడర్ అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు మరియు కేంద్ర మంత్రులు అయినటువంటి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి, మన శ్రీకాకుళం స్థానిక శాసనసభ్యులు గొడ్డు శంకర్ గారికి, మా జనసేన ఉమ్మడి అధ్యక్షులైనటువంటి శ్రీ పిసిని చంద్రమోహన్ గారికి, శ్రీకాకుళం నియోజకవర్గం జనసేన పిఓసి అయినటువంటి కోరాడ సర్వేశ్వరరావు గారికి, మండల అధ్యక్షులైనటువంటి ఈరోజు ఇక్కడ వేదికగా మా పిలుపు మేరకు దూరంలో ఉన్న వచ్చినటువంటి కోర్మారావు గారికి, అందరికీ జన సైనికులకి, జనసేన నాయకులకి, వీర మహిళలకు, కూటమి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మేము ఏ రకంగా కష్టపడ్డాం. నేను యాక్చువల్లీ తూర్పు కాపు సామాజిక వర్గీయునండి. ఆ సామాజిక వర్గం కింద 2008 నుండి కూడా తూర్పు కాపు సామాజిక వర్గంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను ఉన్నానండి. తరువాత మన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ పిసిని చంద్రమోహన్ గారుతో పాటు చాలా సంవత్సరాలుగా ప్రయాణం చేశాము. తర్వాత చంద్రమోహన్ గారు జనసేనలో పార్టీకి వచ్చేటప్పుడు మీరు కూడా రావాలి, మీరు కూడా వచ్చి జన సైనికుల్లో చేరి ప్రజలకి మంచి చేయాలి అనే ఉద్దేశంతో పిలుపు ఇచ్చిన తర్వాత భీమవరం వేదికగా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మేము వెళ్ళి మన పిసిని చంద్రమోహన్ గారితో పాటు పార్టీలో చేరడం జరిగిందండి. అక్కడి నుండి కూడా జనసేన కోసం మేము చేయవలసిన ప్రతి కార్యక్రమం అహర్నిశలు కష్టపడతాం. కష్టంతోనే మేము సుఖాలు అనుభవించకపోయినా ఏదైనా ప్రజలకి కష్టం రాకుండా చూసుకుంటామనేది సభాముఖంగా తెలియజేస్తున్నానండి. తరువాత ఈరోజు మేము పార్టీలకి అతీతంగా చేసిన కొన్ని కార్యక్రమాలు కూడా అధ్యక్షులు వారు, తర్వాత కూటమి నాయకులు చాలామంది అవన్నీ పరిగణలోకి తీసుకొని మాకు ఈరోజు ఈ అవకాశం కల్పించినందుకు చాలా సంతోషిస్తున్నానండి. ఇది సంతోషంతోనే కాకుండా పనిలో చూపిస్తాను అని సభాముఖంగా తెలియజేస్తున్నానండి. ఎప్పుడు ఎటువంటి కష్టం వచ్చినా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరితో పాటు శ్రీకాకుళం డివిజన్లో ఉన్న 50 వార్డుల్లో కూడా పర్యటించి ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని వాటన్నిటినీ కూడా వీలైనంత త్వరగా వాళ్ళకి సమస్యలు పరిష్కరించే మార్గం చూపిస్తానని అందరికీ పేరు పేరున తెలియజేస్తానండి. చివరిగా మరొక్కసారి అందరికీ
మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.